హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది డ్రై ఫ్రూట్స్తో లడ్డు అనమాట. అయినా ఇలాంటివన్నీ కొనడానికి షాప్కి వెళ్ళాలా ఏంటి? మన ఇంట్లో ఏది ఉంటే అవి పెట్టుకొని వేసేసుకొని చేసేసుకోవడమే తినాలనిపించినప్పుడు. అది వాటికి ఫస్ట్ మన దగ్గర హోల్ ఆల్మండ్స్ ఉన్నా పర్వాలేదు, నా దగ్గర ఇలా స్లైస్డ్ ఉన్నాయి, సో నేను ఇవి తీసుకున్నాను. ఇంకా క్యాష్యూస్, కొంచెము వాల్నట్స్. మాకు అంత ఇష్టం ఉండదు, సో అందుకనే నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇంకా పిస్తా. ఈ పిస్తాస్ వేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పిస్తాస్ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, దీంట్లో నుంచి కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని అవాయిడ్ చేయాలనుకుంటే చేయండి, వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం నువ్వులు, నేను తీసుకునే క్వాంటిటీ అన్నీ కొంచెమే ఖర్జూరం ఉంది కదా అందుకని. ఇంకా కొంచెం గసగసాలు అన్నమాట. ఇప్పుడు వీటికి గింజలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ వేరే వేరేగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను బాదం తీసుకున్నాను. ఇది లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి, హై మీద పెట్టుకుంటే ఈక్వల్గా ఫ్రై అవ్వవు అనమాట. ఇవి ఇప్పుడు ఈక్వల్గా ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెనం వేడెక్కడానికే టైం పడుతుంది, ఆ తర్వాత వేసే ప్రతి నట్స్ మనకి ఫాస్ట్గా ఫ్రై అయిపోతూ ఉంటాయి. సో చూసుకొని అస్సలు మాడ్చకుండా, చూసారా ఇది ఆల్రెడీ కలర్ వచ్చేసింది. సో మనము దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో ఏ నెయ్యి ఏ నూనె నేను వేయను, ఇవి ఇలానే చాలా టేస్టీలా కూడా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. కానీ ఒక్క చుక్క వాటర్ తగిలినా ఇది అస్సలు నిలవ ఉండదు. ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. గసగసాలు, ఇప్పుడు నేను వేసింది నువ్వులు. ఆ గసగసాలు అయితే ఈ పెనం వేడికే ఫ్రై అయిపోయినాయి స్టవ్ మీద పెట్టకుండానే. ఇప్పుడు ఈ నువ్వులు కూడా ఈవెన్గా లైట్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి స్టవ్తో పని అయిపోయింది, సో ఇది కూడా ఈవెన్గా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది అన్నమాట. తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని కొంచెం సేపు బాగా ఆరనిద్దాం. ఇప్పుడు ఇది మన నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట. వీటికి నేను గింజలు తీసేసాను. గింజలు తీసేసిన తర్వాత నేను వీటిని రోట్లో వేసి, అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, 2 నిమిషాల్లో నలిగిపోతుంది. రోట్లో వేసుకొని దంచేస్తాను. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే కొంచెము వాటికి అంతా అతుక్కొని వాటిని కడగడానికే చాలా టైం పడుతుంది మనకి, అందుకని ఇవి ఇలానే వేసేస్తాను. వేసేసి ఊరికే ఇట్లా దీంతో ఇలా అంటే చాలు, ఇట్లా ఇట్లా అంటుంటేనే మనకి చూసారా పేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో పని తక్కువ. చూసారా ఎంత బాగా ఎంత ఫాస్ట్గా నలిగిపోయినాయో. ఇవేంటంటే ఈ లడ్డు ఏంటంటే చెయ్యాలి చేయాలి చేయాలి అని అనుకున్నంత సేపు కూడా పట్టదు, ఊరికే అయిపోతుంది అనమాట. మనకి అమ్మో ఫస్ట్ టైం చేస్తున్నాము, వస్తుందో రాదో అని బాగా కంగారుగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెమే తీసుకోవాలి. కొంచెమే తీసుకుంటే అప్పుడు మనం డిసప్పాయింట్ అవ్వము, టేస్ట్ బాగుంటే మళ్ళీ తీసుకోవచ్చు, అదనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా నట్స్ లాగా వాళ్ళు తినకపోవచ్చు, అందుకని అంటే మిక్సీలో పౌడర్ కొట్టేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ కొంచెం పెద్దవాళ్ళు కూడా తినేలా ఉండాలి కదా మనకి, అందుకని నేను వీటిని దీంట్లో వేసి, లేదా మిక్సీ జార్లో అయినా సరే ఒకసారి పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పితే చాలు. కొంచెం నట్స్లా ఉండాలి, కొంచెం పౌడర్లా ఉండాలి, అదనమాట. అటు ఇటుగా ఉండాలి. అప్పుడు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలా అనమాట.
కొంచెం పౌడర్ లాగాను, కొంచెం నట్స్ లాను అట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము దీంట్లో వేసేయడమే. ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చక్కగా అంతా దీంట్లో వేసేసుకున్నాం కదా. ఈ ఖర్జూరము, ఈ నట్స్ ఎక్కువ అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు. ఆ ఖర్జూరంలో ఇదంతా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం చక్కగా దీన్ని తిప్పేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. దీంట్లో కొంచెము యాలక్కాయ పొడి వేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా అవాయిడ్ చేయొచ్చు. చూసారా, ఈ ఖర్జూరము, ఈ నట్స్ అంతా ఎలా బాగా కలిసిపోయినాయో. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టం వచ్చిన సైజులో ఉండలో, స్క్వేర్లో, ఈ డైమండ్లో ఏవో ఒకటి ఎలా కావాలనుకుంటే అలాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవడమే. మన ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, ఎంతో బాగుంటుంది. రోజుకొకటి తినడం వల్ల చాలా ఎనర్జీ ఇస్తుంది. ట్రై చేయండి. ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. లడ్డూలు చుట్టడం అయిపోయింది. చూసారా, ఎంతో ఫాస్ట్గా, ఎంతో క్విక్గా, ఈజీగా మనం అనుకోగానే చేసేసుకునేది ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది.